your terms. హాయ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. జే గ్రూప్ వారు డెవలప్ చేస్తున్న 150 ఎకరాల మెగా శాటిలైట్ టౌన్షిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు నియోపోలిస్ నుంచి 45 నిమిషాల డ్రైవ్ లో సంగారెడ్డికి సిటీకి దగ్గరలో 2026 సంవత్సరంలో స్టార్ట్ చేయబోతున్న RRR గ్రోత్ కారిడార్ కి ఆనుకోనుంది. చుబుగా వెంచర్ లో ప్రామిస్ చేసిన విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డెవలప్మెంట్స్ లైక్ ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ విత్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్, CC camera surveillance, 60 and 40 feet CC roads, 2-acre central park, 1-acre cricket ground with floodlights, underground drainage, underground electricity with designer lights, ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వెంచర్ యొక్క ప్రత్యేక ఆకర్షణ అయినటువంటి 2 క్లబ్ హౌస్లు, ఒలింపిక్ సైజ్ పూల్ విత్ బీచ్ టీమ్ తో డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో ఫైనల్లీ శుభగా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లైఫ్ స్టైల్ ఆస్వాదించండి. Wondering where Hyderabad is expanding next? Subaka is already there. From industrial corridors to residential townships, the Nandikani Sangareddy stretch is booming with development. Pharma companies, logistic parks, and infra projects are all taking shape nearby. And with direct access to NH65, Outer Ring Road, and Regional Ring Road, value appreciation is already in motion. Buy before prices rise. Because Subaka isn't just well located, it's future ready. ఆ పిల్లలంటే ప్రాణం అని ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటాం కదా. సో ఆ ప్రాణం కోసం కనీసం ఒక్క ప్లాట్ అన్న కొన్నారా? ఎక్కడ కొంటాం సార్? డబ్బులే లేకపోయా, పిల్లల ఎడ్యుకేషన్ తోటే ఇబ్బంది అవుతుంది. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో పిల్లల కోసం ప్లాట్ కొనడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీట్ల సీట్ వచ్చి, ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి 1 year బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ చదువుకోబేట, ఈ సంవత్సరం డబ్బులు లేవు, నెక్స్ట్ ఇయర్ చదువుకో అని చెప్పే ధైర్యం ఏ తల్లిదండ్రులకైనా ఉందా? ఎందుకంటే అది భవిష్యత్తు, చెప్పలేము కూడా. మరి ప్లాట్ భవిష్యత్తు కదా. గ్రాడ్యుయేషన్ అయిపోయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కూడా, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కూడా ప్రాపర్టీ కావాలి కదా. మళ్ళీ మనం మార్టిగేజ్ ప్రాపర్టీ బ్యాంక్ చూపించడానికనే వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం పంపించడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పటికి డబ్బు కావాలంటే, అప్పు కావాలన్నా కానీ ప్రాపర్టీ చూపించాలి కదా. సో ప్లాట్ కొన్నంత మాత్రాన మా పిల్లల భవిష్యత్తు మొత్తం బాగుంటుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక చిన్న మాట చెప్పనా, వర్షం వస్తుందేమో అని చెప్పి గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళినట్టు ఒక వ్యక్తి. సో వర్షాన్ని ఆపగలుగుతారా అని చెప్పి అందరూ నవ్విరట్టు. సో తను వర్షాన్ని ఆపలేకపోవచ్చు, బట్ వర్షం నుంచి తడవకుండా మాత్రం ఆ గొడుగు అతను ఆపగలుగుతుంది. సో మీరు ప్లాట్ కొన్నంత మాత్రాన భవిష్యత్తు మొత్తం బాగుంటుందో లేదో నేను చెప్పలేను, కానీ నిజంగా వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ భద్రతకి, వాళ్ళ బిజినెస్కి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకంటే ఎక్కువ బలాన్ని ఆ ప్లాట్ ఇవ్వగలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మిమ్మల్ని మనీ మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, కానీ భూమి ఎప్పుడు కూడా మోసం చేయదు. కనీసం ఒక్క ప్లాట్ కొని పెట్టండి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా భరోసాగా అండగా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేట్ ఎ లెగసీ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్. గుడ్ లక్.